నమస్తే అన్న అందరికీ నమస్కారం। ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైటీ ప్రజలు బయటికి రావాలంటే భయపడుతూ ఉన్నారు। దీంతో కువైట్ డెలివరీ రంగం చేసిన కీలక ప్రకటన ఆధారంగా స్థానిక మీడియాలో అయితే ఒక కథనం రావడం జరిగింది। కువైట్ లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చి ఫుడ్ తినడానికి ఇష్టపడకపోవడంతో డెలివరీ డ్రైవర్లకు డెలివరీ చేసే ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి తెలపడం జరిగింది। ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య ఈ ప్రాంతంలో యుద్ధం తీవ్రతరం అవుతూ ఉన్న నేపథ్యంలో ప్రజల్లో ఉత్కంఠ మరియు జాగ్రత్తల మధ్య హోమ్ డెలివరీ కంపెనీల కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తూ ఉందని చెప్పేసి ఒకరి దురదృష్టం మరొకరికి లాభమని చెబుతూ ఉన్నారు। ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి డెలివరీ రంగం కార్యకలాపాలలో 10% నుంచి 20%గా పెరిగిందని చెప్పేసి హోమ్ డెలివరీ కంపెనీ ఓనర్స్ కమిటీ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆల్ ఫాలిక్ గారు ఒక ప్రకటనలో వెల్లడించారు। సాధారణ పరిస్థితులలో డెలివరీ కంపెనీలకు నిమిషానికి 300 డెలివరీలు వస్తూ ఉంటే కానీ ఇప్పుడు అది 330 నుంచి 350కి పెరిగిందని చెప్పని తెలిపారు। ఇటీవలి రోజుల్లో నీరు మరియు ఆహారం అత్యంత డిమాండ్ ఉన్న వస్తువులలో ఒకటని ఆయన తెలిపారు। అవసరమైన వస్తువులకు డిమాండ్ పెరిగింది। హోమ్ డెలివరీ కంపెనీల సంఖ్య దాదాపు కువైట్ లో 1902కు చేరుకుంది। వీటిలో దాదాపు 900 కంపెనీలు ఉన్నాయని చెప్పని తెలిపారు। అలాగే ఎక్కువగా మనం చూసుకుంటే కువైట్ లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో బయటికి రాకపోవడానికి ఇష్టపడకపోవడం, అలాగే కొంతమంది భయపడుతూ ఉండడంతో అయితే ఇంటికే అన్ని ఒక ఫుడ్డే కాదు ఏ వస్తువులు కావాలన్నా అన్ని ఇంటికే హోమ్ డెలివరీ అయితే చేయించుకుంటూ ఉన్నారు। చాలా మంది ఆడవాళ్ళు కూడా షాపింగ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇంటికే ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నట్లయితే స్థానిక మీడియా తెలిపింది। మరి కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లకు ఈ విషయం బాగా తెలిసి ఉంటుంది। ఎందుకంటే గాని ఇంట్లో ఉన్న ఆడవారిని షాపింగ్ కానీ లేకపోతే జమియాలకు కానీ ఎక్కడికి తీసుకువెళ్లాలనే వారికే తెలిసి ఉంటుంది। కాబట్టి మీ యొక్క డ్యూటీల పైన ప్రభావం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।